హాయ్! ఐవీఎఫ్ కాస్ట్ గురించి భయపడుతున్నారా? అయితే ఈ వీడియో మీరు చూడాల్సిందే. నేను డాక్టర్ చందన లక్కిరెడ్డి ఫ్రమ్ ఈషా ఐవీఎఫ్. చాలామంది పేషెంట్స్ ఐవీఎఫ్ రిక్వైర్మెంట్ ఉన్నా గూడా అది చాలా కాస్ట్‌లీ ట్రీట్మెంట్ అని అపోహతో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించకుండా ఏళ్ల తరబడి న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ రావడానికి ఆర్ ఐయుఐ ట్రీట్మెంట్ మల్టిపుల్ టైమ్స్ చేయించుకుంటూ సమయం అనేది వృధా చేస్తుంటారు. సో, ఈరోజు నేను అసలు ఐవీఎఫ్‌లో ఎలాంటి కాస్ట్ ఉంటుంది? అది మనము అదర్ ట్రీట్మెంట్స్‌తో కంపేర్ చేస్తే ఎక్కువ, తక్కువ అనేది డీటెయిల్‌గా చెప్తాను. సో, ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌లో 3 మెయిన్ పార్ట్స్ దానికి తగిన ఖర్చు ఉంటది. ఫస్ట్ 10 డేస్ మనము పీరియడ్ వచ్చినప్పటి నుంచి ఇచ్చే ఇంజెక్షన్స్ అవి హార్మోనల్ ఇంజెక్షన్స్. అవి రకరకాలుగా ఉంటాయి. ఎగ్ గ్రోత్ గురించి ఇస్తాము. ఎగ్ రిలీజ్ కాకుండా ఉండడానికి ఇస్తాము. ఎగ్ మెచ్యూర్ కావడానికి ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తాము. ఈ ఇంజెక్షన్స్ 8-10 డేస్ డ్యూరేషన్‌లో అవసరం పడతది. కొందరు పేషెంట్స్‌కి 8 డేస్‌కే ఎగ్స్ అనేవి రెడీ కావచ్చు. కొంతమంది పేషెంట్స్‌కి 10-11 డేస్ కూడా వెళ్ళవచ్చు. సో, ఈ ఇంజెక్షన్స్ డ్యూరేషన్ బట్టి, డోస్ కూడా మీ యొక్క బాడీ వెయిట్ బట్టి, మీ ఏజ్ బట్టి డిసైడ్ చేస్తాం. సో, ఇది మనకి ప్యాకేజ్ కొంచెంగా డిఫర్ కావచ్చు. సన్నగుండి ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి ప్రాబబ్లీ మనకి తక్కువ డోసేజ్, తక్కువ ఖర్చు పట్టొచ్చు. ఎవరైతే ఏజ్ ఎక్కువగున్నారో, వెయిట్ ఎక్కువున్నారో వాళ్ళకి ఇది కొంచెం కాస్ట్ ఎక్కువగా కావచ్చు. సో, ఇది ఫస్ట్ బిట్. సో, ఇంజెక్షన్స్ తర్వాత మనం చేసే ప్రొసీజరే ఎగ్ పికప్, ఐవీఎఫ్ ల్యాబ్‌లో ఎగ్స్ అండ్ స్పెర్మ్ ఫర్టిలైజ్ చేయడం, ఇక్సీ ట్రీట్మెంట్ అంటారు. అండ్ అక్కడ వాడే మనం నీడిల్స్ గానీ, మీడియా గానీ మోర్ ఆర్ లెస్ అందరికి సేమ్ ఉంటది. ఎగ్స్ ఎక్కువొచ్చిన వాళ్ళకి ఎక్కువగా, ఎగ్స్ తక్కువకొచ్చిన వాళ్ళకి తక్కువగా అలా ఉండదు. సో, ఇది అనేది కాన్స్టెంట్ ఉంటుంది. సో, ఇప్పుడు మనకి ఎంబ్రియో ఫార్మ్ అయిన తర్వాత ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ ఫ్రెష్ ఉండొచ్చు, ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ ఉండొచ్చు. ఈ 2 మన బాడీ కండిషన్ బట్టి, మన యూట్రస్ లేయర్ బట్టి, మన హార్మోన్స్ బట్టి డాక్టర్ డిసైడ్ చేస్తారు. సో, ఎవరికైతే ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అయితదో వాళ్ళకి ఫ్రీజింగ్ చార్జెస్ అనేవి ఉండవు. కానీ ఎంబ్రియోస్ ఎక్కువ వచ్చిన తర్వాత గూడా మనము ఎంబ్రియో ఫ్రీజింగ్ ఆప్షన్ ఇస్తాం. ఇది యాక్చువల్‌గా మనకొక అడ్వాంటేజ్ లాగా. ఒకవేళ మనకు ఫస్ట్ అటెంప్ట్‌లో రాకున్నా ఆర్ మనం సెకండ్ బేబీకి ట్రై చేయాలన్నా ఎంబ్రియోస్ ప్రిజర్వ్ చేసుకోవడం మంచి విషయం. కానీ అందరికీ గూడా ఎక్కువగా మంచి ఎంబ్రియోస్ వస్తాయని మనం ముందే చెప్పలేము. ఎవరికైతే ఎక్కువ ఎంబ్రియోస్ వస్తాయో, ఎన్నొచ్చాయో వాటి బట్టి ఫ్రీజింగ్ చార్జెస్ అనేది డిఫర్ అయితాయి. సో, ఇంజెక్షన్స్ మనకి డిఫరెంట్‌గా ఉండొచ్చు ప్యాకేజ్. ల్యాబ్ చార్జెస్ సేమ్‌గా ఉంటాయి. దాని తర్వాత మనం చేసే ఫ్రీజింగ్ ప్రాసెస్, నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ఫ్రీజింగు అది ప్రతి పేషెంట్‌కి డిఫరెంట్‌గా వస్తుంది. కాబట్టి ఆల్వేస్ మనం పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. చాలామంది మేడం నా ఫ్రెండ్‌కి ఇంతే అయిపోయింది. నాకెందుకు ఇంత అవుతుంది? సో, అది మన కండిషన్ బట్టి మన సక్సెస్ పరంగా మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు. అది కాకుండా కొంతమంది మా దగ్గర వచ్చేసి మాకు 2 ప్యాకేజెస్ ఇవ్వండి, 3 ప్యాకేజెస్ అంటే 3 ఐవీఎఫ్ అటెంప్ట్స్ ఇచ్చేయండి. సో, అలా మనం ముందే డిసైడ్ చేయడం కూడా కష్టమే. సో, ఫస్ట్ అటెంప్టే మీకు రిజల్ట్ రాదు అని మీరు చెప్పలేము, మేము చెప్పలేము. అలాంటప్పుడు మేము ముందే మీకు 2 ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్‌కి, 3 ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్‌కి చార్జ్ చేయడం అనేది అస్సలు అవసరం లేదు. మేము యాక్చువల్‌గా మా దగ్గర వచ్చిన ఐవీఎఫ్ పేషెంట్స్ మెజారిటీకి ఫస్ట్ అటెంప్ట్‌లోనే కావాల్సినట్లు అంటే వాళ్ళకి రిజల్ట్ రావడానికి ఏమేం మనం ల్యాబ్ పరంగా చేయగలమో అన్ని రకాలుగా చేస్తాం. సో, మెజారిటీకి సెకండ్ అటెంప్ట్‌కి వెళ్ళకుండా చూసుకుంటాం గానీ, ముందే 2, 3 అటెంప్ట్స్‌కి మనం ప్యాకేజ్ ఇవ్వడం అనేది జరగదు. కాబట్టి ఐవీఎఫ్ ఖర్చు గురించి మనము భయపడకుండా రిపీటెడ్‌గా మనం మందులు వాడుతూ, ఐయుఐ ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ, టైం వృధా చేయకుండా అవసరం ఉన్నప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌కి వెళ్ళడమే చాలా ఇంపార్టెంట్. ఇన్‌ఫాక్ట్ స్టడీస్ అనేవి చూస్తే మనం ఈ 2, 3 ఇయర్స్ న్యాచురల్‌గా ట్రై చేసి వాటికి వాడిన మెడిసిన్స్ ఐయుఐతో మనం వేస్ట్ చేసుకున్న మనీ కంపేర్ చేస్తే ఒకటో, రెండో సక్సెస్‌ఫుల్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటేనే మీకు తక్కువగా పడుతుంది. కాబట్టి మీకు ఒకవేళ ఐవీఎఫ్ అనేది అవసరం ఉంటే భయపడకుండా ఫస్ట్ వెళ్ళి మీ కండిషన్ ఏంటి? ఎంతవరకు సుమారుగా ఖర్చు రావచ్చు అనేది తెలుసుకొని, అది మనకు అవసరం ఉన్నప్పుడే త్వరగా చేయించుకుంటేనే మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది.